ఎక్కువ తనుజ గారు ఎక్కువ. తను కూడా బాగానే ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తనుజ గారు. ఎస్. తనుజ గారు అంటే స్ట్రాటజికల్ గా కళ్యాణ్ సపోర్ట్ వల్ల బన్నీ గారి సపోర్ట్ వల్ల చాలా మంది వైరల్ అవుతున్నాయి కదా కామెంట్స్. ఒక విషయం ఓకే అండి, ఇప్పుడు తనుజ గారు స్టార్టింగ్ లో లేని రోమర్స్ ఈ ఎండింగ్ వరకు వచ్చాయంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. డెఫినెట్ గా ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నట్టు తొక్కే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. తనుజ గారి గురించి కూడా నేను అదే చెప్తాను. ఇంకోటి అన్న ఇక్కడ ఈ బిగ్ బాస్ 9 సీజన్ లో నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో కంటే తనుజ గారు కట్టుబడి విధంగా నేను చాలా మందిని చూసాను. అలాగే ఉండాలి ఇన్స్పిరేషన్ గా అన్నట్టుగా ఎవ్రీథింగ్ సూపర్ అండి. ఇంకా ఇవన్నీ రూమర్స్ అని చెప్తాను. ఒక విషయం చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. తన గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనేది అందరికి తెలుసు, చూస్తున్నాము. సో దాంట్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా, వినుండొచ్చు కదా. ముందు సపోర్ట్ చేసిన వాళ్ళ తర్వాత రిటర్న్ తిరిగారు. అప్పుడు ఎలా ఉంటుంది పెయిన్? చాలా బాధగా ఉంటుంది కదా. సూపర్ అండి. తనుజ గారే. ఏంటండి? కాదు, తను రియాలిటీగా ఉన్న మనిషి. తను స్లిప్ ఏం అసలు అక్కడ వాయిస్ మాట జాడడం కానీ అంటే తప్పు చేసి తప్పు నొప్పుకుంటుంది. తన రియాలిటీ అది. అన్కేర్ అనిపించిందండి. అవును. సేవ్ చేయడానికి గతంలో శ్రీజాన్ పంపించేశారు, ఇప్పుడు రీతుని పంపించేశారు అనిపించలేదా? అనిపిస్తుందండి. ఏదైతే దీంట్లో అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం, కరెక్ట్ కాదు. రీతు వెళ్ళిపోవడం బాధాకరమైన విషయం. అండ్ మన తెలుగు వాళ్ళు గెలవాలని అని చాలా మంది అనుకుంటున్నారు కదా లేడీస్ లో. ఇప్పుడు కేరళ కదా తనది, కన్నడ అమ్మాయి. సో తెలుగు వాళ్ళు గెలవాలని మీరు అనుకోవట్లేదు? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన దాంట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ఇండియా నేను చెప్తాను, దట్ ఈస్ మన హైదరాబాద్ అని చెప్తాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్నారంటే హైదరాబాద్ గ్రేట్. ఎప్పుడో గెలిచినట్టే అర్థం కదండి. ఇంకా వాళ్ళేంటి, తను గెలిచినంటే మనం సపోర్ట్ చేస్తాను కదా గెలిచేది. సో మనం ఎప్పుడు గెలిచినట్టే అర్థం. బర్నీ గారు, తను కూడా అంత సంజన. అసలు సుమన్ శెట్టి గారిని ఇన్ని వీక్స్ ఉంచడానికి గల కారణం ఏమంటారు? ఆయన గేమ్ నాకు అసలు అర్థం కాలేదండి. తను మాట్లాడేది అప్పుడే బాగుంటారు, అప్పుడే రివర్స్ మాట్లాడతాడు అంటే తనకు తానే అర్థం కానప్పుడు మాకు అర్థం కాలేదు తన గురించి. సో తను ఏం చెప్పాలి ఇంకా ఏంటో, ఇంకా తన ఎమోషనల్ సంథింగ్ అయితే నాకు తెలియదండి. ఇదే చెప్తాం. తనకి అర్థం కానప్పుడు మనకు కూడా అర్థం కాదు కదా. వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా డెమన్ పవన్ గేమ్ మీద ఫోకస్ పెట్టి మంచిగా గేమ్ ఆడతారని అనుకుంటున్నారా? కష్టం అండి, కష్టం. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఫస్ట్ తనుజ గారు ఉంటారు. నెక్స్ట్ అయితే కళ్యాణ్ గారు ఉంటారు. దట్స్ ఆల్. తనుజ గారికి. ఎస్. ఎలా తన వీక్నెస్ తో ఆడుకున్నారు అంటే తన హాట్ ఐలో మాట్లాడడం జరిగింది. తనకు వాళ్ళకి సమాధానంగా ఒక దెబ్బలో అంటే ఒక్క మాట చెప్పిన సమాధానం చెప్పింది. తన ఎమోషన్తో ఆడుకున్నారు. ఇప్పుడు తన సపోర్ట్ లేకుండా గేమ్ ఆడుతుంది అన్నారు కదండి. మీరు మాట్లాడితేనే తను మాట్లాడుతుంది కదా, మీరు ఛాన్సెస్ తను మాట్లాడుతుంది అంటే అక్కడ తను తప్పు లేదు కదా. నేను చెప్తాను అదే. అర్థం కాలేదండి. సేఫ్ గేమ్ ఆడుతున్నాను. సేఫ్ అంటే తను ఒక నిమిషం ఆగండి. మీరు కొంచెం నేను అర్థం గట్టి అడిగని చెప్పాను. తను సపోర్ట్ అయితే లేదు. తను సపోర్ట్ ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు, జెన్యున్ గానే ఆడుతుందని చెప్తున్నాను. మీరు మెల్లగా నేను చెప్పాను సమాధానం. తనూజ ఎలిమినేట్ అయితే ఇంకా వేరే ఘోరంగా ఉంటుందండి. తనూజ ఎలిమినేట్ అయిన ఛాన్సెస్ లేవు అక్కడ అని మీరు అనుకుంటున్నారండి. నేషనల్ కామెడీ చేస్తారండి. అవును, నవ్వించడం కోసం. కానీ తనూజ గారు జీవిస్తున్నారు అక్కడ. లేదండి, రియల్ గా చూసాం. కాదు, ఇక్కడ మల్లెమల స్టూడియో దగ్గర చూసాం. అప్పుడు క్రైమ్ మూవీ ఐడియా ఉంది కదా అండి, ఆ మూమెంట్ లో చూసాం అక్కడ. చూస్తాను. స్టార్టింగ్ ముద్దమందర నుంచి అయితే చాలా ఇష్టం తను. హలో, ఏ ప్రభావం చెప్పినా తనుజ గారే గెలుస్తారు, తనుజ గారే విన్నర్. అంతే, టైటిల్ విన్నర్.
అవును. ఎలిమినేషన్ అవ్వడానికి కారణమే తనుజ. కాదండి. అంటే ప్రతి ఒక్కరు ఎలిమిట్ అయినప్పుడు తనుజ గారు అనేది కరెక్ట్ కాదు. సో నేను రీతు కూడా చెప్పింది మరి ఏమని తనుజ వల్ల బయటకు వచ్చాను. అలాంటప్పుడు అక్కడ దాంట్లో ఎందుకు అలా బిగ్ బాస్ హౌస్ లో తనకి సపోర్ట్ చేయాలి, తనతో ఎందుకు క్లోజ్ గా ఉండాలి? అప్పుడే నుంచి ఇద్దరు నెంబర్ సరిపోయింది కదా. ఓకే, మొన్నటి దాకా తనుజకి ఓటింగ్ బాగా పడేది, బట్ ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో రీజన్ ఏమంటున్నారు? సరే ఇక్కడ ఒకటి ఏంటంటే తనుజ గారు కానీ రీతు కానీ వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా గేమ్ ఆడారు. మిగతా విషయాల్లో అంతంత మాత్రమే. ముగ్గురు చాలా బాగా ఆడారు, కానీ రీతు ఎలిమిట్ అవ్వడం కొంచెం అలా అనట్లేదు నేను. అయితే రీతు ఈమె ఓట్స్ తగ్గాయి, తనుజాయి కళ్యాణి ఓట్స్ పెరిగింది, కళ్యాణ్ విన్ అయ్యే అవకాశం ఉన్నాయి అంటారు అందరూ. మీరేం చెప్తారు? డెఫినెట్ తనుజ గారు విన్నర్ అవుతారండి. కళ్యాణ్ విన్నర్ అయితే హ్యాపీనా? ఎవరైనా ఇద్దరు కూడా హ్యాపీ. అది కాదండి. అయితే ఇప్పుడు రీతు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది కదా, సో రీతు ఓటింగ్ ఏమైనా డిమాండ్ కి పడే అవకాశం ఉందా? రీతు ఓటర్స్ ఫ్యాన్స్ డిమాండ్ ఓటర్ అయిపోయింది. పడవచ్చు కానీ నేను చెప్పాను కదా, పడవచ్చు అండి. థ్యాంక్ యూ మేడం.